వామదేవ అఘోర తత్పురుష ఈశాన. తూర్పు ముఖము తత్పురుష ముఖముగా, దక్షిణ ముఖం అఘోర ముఖముగా, పశ్చిమ ముఖము సద్యోగ ముఖముగా, ఉత్తర ముఖం వామదేవ ముఖముగా, ఊర్ధ ముఖం ఈశాన్య ముఖముగా ఉంటాయి. తత్పురుష ముఖం మహేశ్వర ముఖముగా, దక్షిణ ముఖము అఘోర ముఖముగా, సద్యోగ బ్రహ్మ ముఖముగా, ఉత్తరమున వామదేవ ముఖము విష్ణు ముఖముగా, పైన సదాశివుడు నిరాకార పరబ్రహ్మ స్వరూపమైన సదాశివుడు, సదా ఎల్లప్పుడూ శివుడు మంగళకరుడు శుభకరుడు నిత్యము ఉండువాడు. ఆ పంచముఖాల నుంచి సప్తకోటి మహామంత్రాలు ఉద్భవించినాయి. ఎన్ని? 7 కోట్ల మహామంత్రాలు. ఉత్తరమ్యాయ మహామంత్రాలు, దక్షిణమ్యాయ మహామంత్రాలు, దానాపంచ మహామంత్రాలు, కౌమార మహామంత్రాలు, సౌర మహామంత్రాలు, శాక్తేయ మహామంత్రాలు, వైష్ణవ మహామంత్రాలు, వైకానస మహామంత్రాలు, బ్రహ్మ మహామంత్రాలు, దక్షిణామూర్తి వారి మహామంత్రాలు. మన గృహములో చేసుకునే చిన్న పూజా కార్యక్రమం కానించి మనం ఉంటున్న గ్రామంలో జరిగే దేవాలయం జరిగే అర్చన, అభిషేక, హోమ, యజ్ఞ, యాగాది క్రతువులు, నూతన దేవాలయ నిర్మాణాలు, పాదుదేవాల జీర్ణోద్ధరణలు, పుష్కరాలు, కుంభమేళాలు, అతిరాత్ర మహాయాగాలు, ఈ సృష్టిలో ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగినా ఈ 7 కోట్ల మహామంత్రాల్లో ఏదో ఒక మహామంత్రాన్ని ఉపయోగించుకోవాల్సిందే. ఆ 7 కోట్ల మహామంత్రాల్లో మనుమకుడమైన స్థానాన్ని 2 మహామంత్రాలు ఆక్రమిస్తాయి. ఒకటి శివపంచాక్షరి మహావిద్య, 2 అష్టాక్షరి మహావిద్య. ఈ రోజున ప్రపంచ తెలుగు మహాసభలు మన ఆంధ్ర రాష్ట్రంలో, మన అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉన్న గుంటూరు పట్టణంలో అత్యంత వైభవపేతంగా మానశ్రీ ఒక పక్కన గజల్ శ్రీనివాసరావు గారు, ఒక పక్కన రామచంద్రరాజురావు గారు వారి యొక్క సంకల్పముగా ఎంతోమంది సేవకుల యొక్క సహాయ సహకారాలతో, మీ సహకారంతో కూడా అందరూ కలిసి ఈ వేదిక మీద ఉన్నాం కాబట్టి సుభిక్షంగా, సుసంపన్నంగా, సౌభాగ్యంతో వర్ధిల్లాలని ఈ 2 మంత్రాలను గడే చెబుదామా?